విద్య, వైద్యం, స్వయం ఉపాధి సహా అనేక రంగాల్లో అసమాన సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీకి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. 2021లో ఈ సంస్థకు నిలిచిపోయిన విదేశీ నిధుల అనుమతులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. సీఎం చంద్రబాబు, మంత్రులు, అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధుల చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ సంస్థ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఖాతాలో ఉన్న నిధుల రాకకు ఆటంకాలు తొలగిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ చేపడుతున్న సేవలకు విదేశీ నిధులు అందనున్నాయి. దీంతో ఆ సంస్థ సేవలు తిరిగి గాడిలో పడనున్నాయి. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ అనంతపురం జిల్లాలో ఈ పేరు తెలియని వారు ఉండరు. జిల్లా ప్రజల జీవితాలతో అంతగా మమేకమైంది ఈ సంస్థ. కరవు జిల్లాగా పేరుగాంచిన అనంతపురంలో విద్య, వైద్యం, తాగునీరు, స్వయం ఉపాధి వంటి సేవలు అందిస్తూ జిల్లా ప్రజలకు దగ్గరైంది ఈ సంస్థ. ప్రస్తుతం నిర్ణయం ప్రాధాన్యత తెలియాలంటే ముందు ఆర్డీటీ చరిత్రను సంక్షిప్తంగా అయినా తెలుసుకోవాలి. 5 దశాబ్దాల క్రితం స్పెయిన్కు చెందిన విన్సెంట్ ఫెర్రర్, అన్నే ఫెర్రర్ దంపతులు అనంతపురం జిల్లాకు వచ్చారు. ఇక్కడి కరువును, ప్రజల దుర్భర జీవితాలను, వలసలు వెళుతున్న దయనీయ పరిస్థితి చూసి వీరికి ఏదో రూపంలో సాయం చేయాలని భావించారు. ఇందుకోసం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ ఏర్పాటు చేశారు. విరాళాల సాయంతో ప్రభుత్వానికి సమాంతరంగా ప్రజలకు వివిధ రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ప్రతి పేదవాడు చదువుకోవాలనే లక్ష్యంగా పాఠశాల భవనాలను నిర్మించింది. గ్రామాల్లోని నిరుపేద కుటుంబాల నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రీడల్లో శిక్షణ ఇప్పించింది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించిన ఆర్డీటీ సంస్థ 5.5 దశాబ్దాల కాలంగా అనంతపురం కేంద్రంగా అనంతపురము, కర్నూలు, మహబూబ్ నగరు, ప్రకాశం జిల్లాల్లో ప్రధానంగా పేద కుటుంబాలకు విద్య, వైద్యం, అట్లాగే గృహవసతి, ఆర్థికాభివృద్ధి రంగాల్లో విశేషమైన విశిష్ట సేవలు అందిస్తూ వచ్చింది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఇంటికి సేవలు అందించినటువంటి సంస్థ. ఇది అనంతపూర్ ఉమ్మడి జిల్లా కులాలు మతాలకు అతీతంగా అందరూ గౌరవించేటువంటి సంస్థ. దివ్యాంగులు చదువుకుంటే ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని భావించిన ఫెర్రర్ దంపతులు వారి కోసం ఇంక్లూజివ్ స్కూల్స్ పేరుతో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అంధులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులకు చదువుకునే అవకాశం కల్పించారు. ఇలా చదువుకున్న వారిలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉన్నత హోదాల్లో ఉన్నారు. మరోవైపు నిరుపేద పిల్లల్లో క్రీడా నైపుణ్యం వెలికితీసిన ఆర్డీటీ వారి కోసం అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు నిర్మించింది. పేద పిల్లలకు క్రీడలపై శిక్షణ ఇచ్చి వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా తీర్చిదిద్దారు. ఆర్డీటీ సేవల్లో అత్యంత ముఖ్యమైనది ఉచిత వైద్య సేవలు. బత్తలపల్లి, కళ్యాణదుర్గంలో ఆర్డీటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు. ఏటా వేలాది మంది నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాల్లోని వారు సైతం ఆర్డీటీ వైద్య సేవలు అందుకుంటున్నారు. రైతులకు సేవలందించడానికి సంస్థ చేస్తున్న కృషి ఎంత చెప్పినా తక్కువే. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులందరినీ సంఘాలుగా ఏర్పాటు చేసి వారు పండించిన పంటను వారే విక్రయించుకునేలా చేయూత అందించింది. ఈ ప్రక్రియతో గ్రామాల్లో వేలాది కుటుంబాలు ఆర్డీటీ సహకారంతో లాభసాటి వ్యవసాయం చేస్తూ వలసలకు స్వస్తి చెప్పారు. ఆర్డీటీ ద్వారా వేలాది మందికి సొంతింటిని నిర్మించి ఇచ్చారు. ఈ సంస్థ ప్రజలకు స్వచ్ఛమైన నీరు కూడా అందేలా చర్యలు తీసుకుంటోంది. కరోనా విజృంభించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా వైరస్ బాధితులకు ఆర్డీటీ సంస్థ సేవలందించింది. ప్రతిరోజు 10,000 మందికి పైగా భోజనం అందించి ఆకలి తీర్చిన ఘనత ఆర్డీటీకే దక్కింది. ప్రభుత్వం అందించే సేవల తరహాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలందించి వేలాది మంది వైరస్ బాధితుల ప్రాణాలు కాపాడింది.
ఆగిపోయిన విదేశీ నిధుల పునరుద్ధరణ అంశం ప్రస్తావించినప్పుడు స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ప్రధాని, హోంమంత్రికి ఈ అంశాలన్నీ వివరించారు. ఆ సంస్థ సేవలకు నిధులు ఎంత అవసరమో చెప్పారు. ఆర్డీటీ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా గ్రాంటు తీసుకోకుండా కేవలం విదేశీ నిధుల సహాయంతోనే ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సేవలందిస్తోంది. ఈ సేవలు చూడటానికి స్పెయిన్ తదితర దేశాల నుంచి ఏటా ప్రతినిధులు 2 నెలల పాటు జిల్లాలో పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి ఆర్డీటీ చేసిన మేలు గురించి, ఆర్థికంగా ఎదిగిన తీరుపై వివరాలు తీసుకుంటారు. 2009లో విన్సెంట్ ఫెర్రర్ చనిపోగా ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఆర్డీటీ బాధ్యతలు చూస్తున్నారు. 50 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి 2021లో పెద్ద కష్టమొచ్చింది. సంస్థ విదేశీ నిధులు పొందాలంటే కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ FCRA కింద అనుమతులు రెన్యువల్ చేస్తూ ఉండాలి. అయితే 2021లో ఆర్డీటీకి FCRA రెన్యువల్ ఆగిపోయింది. అప్పట్లో ఆర్డీటీ ప్రతినిధులు వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పునరుద్ధరించలేదు. తప్పనిసరి రిజిస్ట్రేషన్, గడువు, రెన్యువల్, నిధుల వినియోగం, ముందస్తు అనుమతి గడువు వంటి వివిధ నిబంధనల పేరుతో నిలిపి ఉంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు నిధుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఏడాదిన్నరగా వీరు చేస్తున్న కృషి ఇప్పుడు ఫలించింది. విదేశీ నిధులు పొందేందుకు ఆర్డీటీకి కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. FCRAను రెన్యువల్ చేసింది. 11 నెలలుగా వివిధ జిల్లాల ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఆర్డీటీ FCRA సస్పెన్స్కి ఈరోజు తెరపడింది. నేను 10 నెలలుగా చెప్తున్నట్లు నారా లోకేష్ అనే ఒక వ్యక్తి తన చిత్తశుద్ధి, కృషితో ఈ ఆర్డీటీకి FCRA రావడానికి ప్రధాన కారకుడు. అదేవిధంగా ఆర్డీటీ చేస్తున్న సేవలు, కొన్ని లక్షల కుటుంబాలకు చేస్తున్న సాయం ఇక ఆగదు, ఇక కొనసాగుతుందన్న ఒక శుభవార్త ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. అనంతపురం ఉమ్మడి జిల్లా పేద ప్రజలకు జీవనాడి కల్పతరువైనటువంటి ఆర్డీటీ పట్ల కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యువల్ చేయడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం. మరి ఈ ఆర్డీటీ FCRA రెన్యువల్ చేయాలని చెప్పేసి దాదాపు 8 నెలలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా అనేక రకాల ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆర్డీటీ కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే నారా లోకేష్ గారు కానీ, మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఆర్డీటీ FCRA రెన్యువల్ కోసం కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పేద ప్రజల కోసం సేవలు చేసినటువంటి ఆర్డీటీ ఉండాలి, ఈ పేద ప్రజలకు ఆర్డీటీ లేకుంటే మరింత ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆలోచన చేసి FCRA రెన్యువల్ చేసినందుకు బీజేపీ ప్రభుత్వానికి కూడా అఖిలపక్ష కమిటీగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డీటీకి ఎదురైన సమస్య మొదట కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు దృష్టికి వచ్చింది. ఆర్డీటీకి FCRA అనుమతులు రెన్యువల్ చేయాలని ఆయన అప్పుడే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అప్పటి నుంచి పలు దఫాలు ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, MS రాజు, దగ్గుపాటి ప్రసాద్లతో కలిసి సురేంద్రబాబు అమిత్ షాను కలిశారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో కలిసి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆర్డీటీ సేవల పునరుద్ధరణ అవసరాన్ని వివరించారు. చంద్రబాబు, లోకేష్ ఆ తర్వాత కూడా పలుమార్లు అమిత్ షాను కలిసి ఈ విషయాన్ని గుర్తు చేశారు. గతంలో యువగళం పాదయాత్ర సమయంలో ఈ సమస్యను పరిష్కరిస్తారని లోకేష్ హామీ కూడా ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు FCRA అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరి ఆకాంక్షలు కృషి ఫలించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్కడున్న మన ప్రజలు ఆర్డీటీ మీద ఉన్న అభిమానం చూపించారు కాబట్టి అది మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యతను ఆపైన పెట్టారు. ఈ బాధ్యతని మా ముఖ్యమంత్రి గారు అలాగే మా నారా లోకేష్ బాబు గారి పైన పెట్టడం జరిగింది. మన లోకేష్ బాబు గారు ఆర్డీటీ మీద అక్కడ కేంద్రంతో మాట్లాడి, కేంద్ర మంత్రులతో మాట్లాడి, అక్కడ ఉన్న ఎంపీలు గారిని ఎవరైతే సానా సతీష్ గారు ఉన్నారో, అలాగే కృష్ణదేవరాయలు ఉన్నారో, మన ఎంపీలు ఇద్దరూ కలిసి కూడా ఉమ్మడి జిల్లా ఎంపీలు అందరూ కూడా సమిష్టిగా ఇది FCRA రెన్యువల్ కృషి చేయడం జరిగింది. నిజంగానే మా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి పండుగ దినం. శ్రీరామనవమికి ఆర్డీటీ FCRA పునరుద్ధరించడము నిజంగానే బహుమానంగా
అనంతపురం జిల్లా ప్రజలు భావిస్తున్నాం. ఆర్డీటీ సేవలు ప్రధానంగా కరువు పీడిత అనంతపురం జిల్లాలో అందుతున్న తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోనూ ఈ సంస్థ పనిచేస్తోంది. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తోంది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేస్తూ వారికి చేయూతగా నిలుస్తోంది. అలాంటి ఈ సంస్థకు ఇప్పుడు విదేశీ నిధుల విషయంలో ఏర్పడ్డ సమస్య తొలగిపోవడంతో పెద్ద కష్టం తీరినట్లయింది. నిధుల లేమితో మందగించిన సేవలను తిరిగి పునరుద్ధరించనున్నారు.